ఇప్పుడు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఒక హ్యాండ్సమ్ పర్సన్, బాగా క్యాష్ పట్టి, ఇన్నున్న మనిషికి లవ్ అఫేర్స్ లేకుండా ఉంటారు. కోర్స్ 1 or 2, 3 బ్రేకప్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆయన అంత పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అని మీరు ఎలా జడ్జ్ చేశారండి? ఏ బేస్ మీద? ఆయన అన్నీ చెప్పారు నాకు. చెప్పడంతో సరిపోయింది, నమ్మారనమాట. అంటే నమ్మాలంటే ఇప్పుడు ఆయన పాస్ట్ నాకు ఎందుకండి? కెన్ ఐ లివ్ మై లైఫ్ ఆఫ్టర్ దిస్ ఇఫ్ ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ హిస్ పాస్ట్? ఐ కాంట్ హ్యావ్ అ ఫ్యూచర్ ఫర్ మై సెల్ఫ్ with him. Till now, he has told me, you ask him, have I asked him anything about his past? Of course. I have not asked him because that is going to spoil our relationship. Nijamaga cheptunnanu, I have never asked him. Okay. There was some audios released. There was so many things which was done on him to spoil our relationship. Yes, అవన్నీ చాలా జరిగే, మీడియా అంతా తెలుసండి. So everybody knows that. Even after that, I have not asked him what was that. I was irritated. I got crashed down. I was in very bad state. ఇదేంటని ఒకసారి I tried to ask, then I stopped myself. అయితే నేను ఈ పాయింట్లో నేను ఒకరోజు చెప్తాను, నేను చెప్పాలి, సారీ బ్రేక్ యూ థింగ్. సీ దట్స్ ఇట్. అండర్స్టాండింగ్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఒక 3 ఏళ్ళు కనుక ఇద్దరు మిత్రులు కానీ, దంపతులు కానీ, ప్రేమికులు కానీ కలిసి ఉంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఈ 3 ఏళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒకటే చెప్పాను తన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఐ టోల్డర్, నాగేంద్రని అడుగుతున్నాను, ఎప్పుడైనా నా మీద ఇంటర్నెట్లో ఇతను ఈ అమ్మాయిని ఫోర్స్ చేశాడు, క్యాస్టింగ్ కావచ్చు, ఇలా హీరోయిన్ని వాడాడు, ఎప్పుడన్నా వచ్చిందా? అస్సలు ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఒక్కటి చూపించమని. బికాజ్ యూ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద లాస్ట్ 37-38 ఇయర్స్. చెప్పినట్టు నేను మగాడిని, ఎంతో కొంత అందగాడిని, ఎంతో కొంత ఎందుకు చాలామంది వస్తారు. సి వెన్ ఐ యామ్ సింగిల్, లిటరలీ తాళి ఉండొచ్చు నాకు, బట్ ఐ హ్యావ్ సెపరేటెడ్. I have a right to be happy. There is a right for healthy flirting. Naidi, sorry. She knows that. Ante tappa, there was never a serious issue anywhere. Danni recording చేసి ఒక బ్లాక్మెయిల్గా వాడడం, I don't want to get into it again. So leave it with that. అంటే he told me I have come to you as a white paper Exactly. today. You can write whatever you like. Whatever you want. అండ్ అలాగే నేను ఐ విల్ బీ అన్నాడు. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ మీ ఆల్సో. అండ్ ఐ థింక్ ఐ షుడ్ గో అకార్డింగ్ టు దట్. ఇఫ్ ఐ గో కీప్ ఆన్ డిగింగ్ దట్, నాకు కూడా మెంటల్గా ఇట్ ఇస్ సిక్, ఇట్ విల్ గివ్ మీ సిక్నెస్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ దట్ ఆన్ హిమ్. అండ్ వీఆర్ థింకింగ్ టు లీవ్ అవర్ పాస్ట్ అండ్ గో ఇన్ టు అవర్ ఫ్యూచర్. అంటే బెటర్ ఐ లీవ్ ఇట్, ఈవెన్ మైన్ యాజ్ వెల్ యాజ్ హిస్. ఓకే. అయితే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి, ఇద్దరికి క్వశ్చన్ వస్తుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఇద్దరు కూడా ఓపెన్ అయ్యారు. అంతకుముందు ఇంటర్వ్యూస్లో మాట్లాడే వాళ్ళకి కొంచెం కష్టమైంది, ఎందుకంటే మీరు ఆర్ ఎ జెంటిల్మెన్, షీ ఈజ్ ఎ వెరీ నైస్ లేడీ. ఏది కూడా కాంట్రవర్షియల్గా అడిగే అలవాటు మన తెలుగు మీడియాకి అంత లేదు. బట్ మీరు మొన్న బాగా ఓపెన్ అయ్యారు స్టేజ్ మీద. యూ స్పోక్ అబౌట్ యువర్ పాస్ట్, అండ్ ఫస్ట్ టైం యూ స్పోక్ అబౌట్ యువర్ పాస్ట్. మా అమ్మ 18 ఏళ్ళకి నన్ను ఎవరికో ఇచ్చిన మాట కోసం చేసింది గట్ట అని మీరు చెప్పారు. ఇక్కడ మీరు ఇద్దరి లైఫ్లో మ్యారేజ్ పరంగా జరిగిన ఫెయిల్యూర్స్లో మీ మిస్టేక్స్ ఏం లేవండి? అవతల వాళ్ళవేనా ఎప్పుడు మిస్టేక్స్? ఇప్పుడు 2 చేతులు కలిస్తేనేగా చెప్పట్లేదు. ఎస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆల్సో సేమ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆల్సో సేమ్. ఎస్, రైట్. సో have you any time come across both of us saying, blaming others? No. We haven't. No. Nor ఫస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో విన్నా, ఫస్ట్ టైం. మీరు కూడా అన్నారంటే నేను కష్టపడి కట్టుకున్న
ఒక స్ట్రక్చర్ని బ్రేక్ చేశారు, దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై అక్కడ చేశారు. నేను అక్కడే బ్రేక్ అయ్యాను అన్న మాట మీరు మొట్టమొదటి నేను విన్నామన్నా. కరెక్ట్. సో వాట్ ఇట్ మీన్స్, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. నాకు జరిగిన ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ సీన్, దే హ్యావ్ బ్రేకెన్ మీ కదా. ఓకే. అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఏం మాట్లాడారు, దట్ ఈస్ ఆల్ ఇమ్మెటీరియల్ అండి. ఫైనల్ రిజల్ట్ ఈస్ ఇంపార్టెంట్. కరెక్ట్. సో ఇట్ ఈస్ బ్రోకన్ అన్న. నేను ఎవరిని బ్యాడ్ అనలేదు, ఎవరిని బ్యాడ్ అనలేదు. బ్యాడ్ అండ్ గుడ్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్ అండి. ఇట్ ఈస్ దేర్ పర్స్పెక్టివ్. దేర్ ఇఫ్ యూ సేమ్ ఇంటర్వ్యూ ఇఫ్ యూ డూ విత్ ది అదర్ పీపుల్, దే విల్ టెల్ సో మెనీ థింగ్స్. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు నరేష్ గారిని నేను ఇఫ్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్, ఇఫ్ ఐ కీప్ ఆన్ గోయింగ్ అండ్ ఆస్కింగ్, నరేష్ గారు మీకు తెలుసా ఆయన ఎలా ఉంటారు అంటే, నాకు 100 చెప్తారు. అసలు నేను ఎవరితో నేను ఏమీ డిస్కషన్ చేయలేదు. నా మనసుకి తెలియాలి, నాకు కాన్ఫిడెంట్ ఉండాలి, నేను ఏం చేయాలి అని నాకు తెలియాలి, అదే చేశాను. నేను ఇందాక మాట ఎందుకు అడిగానంటే, మీరిద్దరూ కూడా ఈసారి ఇది ఫుల్ అండ్ ఫైనల్ అనుకుని ఒకరినొకరు కలవడం జరిగింది. అండ్ యూఆర్ డిటర్మైన్డ్ టు షేర్ ది లైఫ్ ఇన్ ది కమింగ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది టైం. అప్పుడు కూడా ఈయన కూడా ఎవరి మీద, అప్పుడు నేనేమంటున్నానంటే, మీరు గతంలో ఎక్కడైనా చేసిన ఒక పొరపాటు కానీ, లేకపోతే మీ ద్వారా జరిగిన ఒక మిస్టేక్ కానీ, అలాంటివి ఏవైనా ఉంటే రాబోయే రోజుల్లో వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా ఈ సెంబ్లెన్స్ లేకపోతే ఈ లైఫ్ ప్లెజర్సమ్ లైఫ్ అన్నది కంటిన్యూ అవుతుందన్నది పాయింట్ ఉంటుంది కదా. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ మిస్టేక్స్ ఫ్రమ్ ది పాస్ట్. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా బ్రేక్ అవుతున్నారో జనరల్గా, some ego problems, some family issues, so many issues will be there, which is very domestic issues. If you look at it, his issue is very, very financial issue. If you look at my issue, it is unspokenable issue. Unspeakable. And yeah, I cannot admit in public as a woman. So I cannot speak about it. సో ఈ ఇష్యూస్ మీద బయటకు వచ్చాం. దెర్ వర్ నాట్ దట్ వీ హ్యాడ్ మిస్అండర్స్టాండింగ్. ఇప్పుడు యాజ్ అ కపుల్ మనకి సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, వీ రిజాల్వ్ ఇట్ అండ్ టుమారో వీ ఫర్గెట్ వీ గో. అలాంటి ఇష్యూస్ కాదు అది. చెప్పుకోలేనివి. నాదైతే చెప్పుకోలేను, చెప్పను. ఆయనదైతే నాకు అర్థమైపోయింది. ఇట్ ఈస్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. ఇట్ ఈస్ మనీ. ఫైనాన్షియల్ కాదు, అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి కదా. Whatever. Not only finance. So that is why we have come out of it. Fantastic. నేను ఇంకొక ముఖ్యమైన విషయం నరేష్ గారు, మీరు వెరీ గుడ్. అంటే తను ఇది క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఆడియన్స్కి. నాకు అర్థమైంది తను చెప్పింది ఏంటంటే, ఒక దాంపత్య జీవితం సక్సెస్ కావాలంటే ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ కావాలి. ట్రాన్స్పరెన్సీ వస్తే నమ్మకం వస్తుంది. నమ్మకం ఉంటే నిలకడ జీవితం ఉంటుంది. అది లేదు, అంతకంటే నేను మాట్లాడదలుచుకోవాలి. అలాంటి లైఫ్లో నేను కూడా బతకను. రెండోది, తను చెప్పింది నేను ఐ హ్యావ్ టు బిలీవ్. నా ఫోను తను అడిగితే నా ఫోను డైరెక్ట్గా చేతికిస్తాను. ఆటం బాంబ్ అది వాళ్ళ ఫోన్ అంటే. ఎంతమంది కపుల్స్ ధైర్యంగా ఇవ్వగలుగుతారు? ఇవ్వలేరు. ఇంకంతకంటే నేను చెప్పను. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ.